తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ యస్వత్సుగంధమేవ చ తదేవ సర్వాణి శుభాన్యభిచ తదేవ రామం రమణం స్తుయామి. శ్రీరామచంద్రుడి యొక్క దివ్య చరితము మహా అందమైనది, ఎంతో సుందరమైనది, ఎంతో మధురమైనది. ఎంత రమణీయమైనదంటే అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఎంతో శ్యామసుందర ఆకారంలో శ్రీరామచంద్రుడు అంత అందంగా ఉంటాడనమాట. సృష్టి మొత్తాన్ని ఆకర్షించగలడు, జనులందరినీ ఆకర్షించగలడు. అంత మంచి ప్రసన్న వదనంతో ఉంటారన్నమాట శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే మనం ఒకసారి ఆయన గురించి విన్నా, ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా సకల శుభాలు చేకూరుతాయట, అందరి కోరికలు నెరవేరుతాయంట. ఆ దివ్యమంగళ స్వరూపుడైన శ్రీరామచంద్రుడిని నేను మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను, ఆయనకు నమస్కరిస్తున్నాను. హరి బోల్, హరే కృష్ణ. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతగోడు వైష్ణవ భక్త బృందికి జయ. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే బయలుదేరుతున్నాడో ఒక పని చేశాడనమాట. ఏమంటే అతని దగ్గర ఉండేటువంటి విలువైన వస్తువులు, ధాన్యాగారంలో ఉండేటువంటి ఆయనకు ఎన్నో కానుకలు ఎన్నో ఉన్నాయి అనమాట ఎక్కువగా. అవన్నీ కూడా పంచుతాడనమాట, దానం చేస్తాడనమాట. ఆ దానం చేసే టైంలో బయలుదేరే ముందర లక్ష్మణుడికి ఆజ్ఞాపిస్తాడనమాట, నీవు మీ తల్లి దగ్గర అనుమతి తీసుకొనిరా, అదేవిధంగా వశిష్ఠుడు దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకొని వచ్చి అంతలోకి మనం అందరం ఇవన్నీ పంచుదామన్నప్పుడు ఇక్కడ శ్రీరామచంద్రుడు అన్ని పంచడం స్టార్ట్ చేస్తాడనమాట. అతని దగ్గర ఉండేటివన్నీ కూడా ఎంత గొప్పగా పంచుతాడంటే ఎవరెవరైతే వాళ్ళకు ఏమేమి కావాలని అడుగుతారో చాలా వరకు, అంటే మనం మనకు అతి తెలివి ఎక్కువ అనమాట. మనం కోరుకోమంటే మన ఇష్టం ఎన్నైనా కోరేసుకుంటూ ఉంటాం అనమాట. అట్లా కాదు, అప్పుడు కాలంలో వాళ్ళు ఏదైనా కోరుకోమంటే వాళ్ళకి ఏది తక్కువ ఉండదో అది మాత్రమే అడిగేవాళ్ళు, అంటే ఉన్న దాంట్లో తృప్తి పడేవాళ్ళు అనమాట వాళ్ళు. అది అందువల్ల ఎవరికైనా ఏం తక్కువ అంటే నాకు ఇది తక్కువ అంటేనే అది దానం చేసేసేవాడు అనమాట. అలా దానం చేసి ఒక అతను బ్రాహ్మణుడు, చాలా పేదవాడట అతను. ఆ బ్రాహ్మణుడు చాలా బలహీనంగా బక్కసిక్కి ఉంటాడనమాట. అప్పుడు ఈయన శ్రీరామచంద్రుడు అతన్ని పిలిపించి ఏం కావాలో కోరుకోమంటే ఆయన ఏదో చెప్పుకోలేక ఉంటామంటే ఆయన ఒక ఐడియా ఇస్తాడనమాట. శ్రీరామచంద్రుడు ఏమంటాడంటే ఒక కట్టి ఇస్తాడు, దండం అంట అనమాట కట్టి అతని దగ్గరికి. అతని పేరు వచ్చి త్రిజటుడు అనే బ్రాహ్మణుడు అంట. అతనికి దానం చేయాలనుకుంటే ఏం చేస్తాడంటే, నువ్వు చాలా పేదవాడు కదా, ఒక కట్టి ఇస్తాడు. ఈయన ఏమి ఎగరేస్తాడు కట్టిని, ఆ కట్టించి ఈ కట్టిని ఎంత దూరం అయితే ఇసిరేస్తావో ఇక్కడి నుంచి అంత దూరంలో పడినప్పుడు దానికి ఈ మధ్యలో ఉండే ఎంత ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లేక సరిపోయాన్ని గోవులు ఇచ్చేస్తా నీకు అంటాడనమాట. మామూలుగా మనం ఇసిరేచి ఎంత దూరం పడుతుంది, బక్క సిక్కినోడు కదా, ఆ బక్క సిక్కినోడు ఇసిరేచి ఎంత పడుతుంది మామూలుగా అంటే 20 అడుగుల 30 అడుగులు 40 అడుగులకు కట్టి ఇసిరేచి ఎంత దూరం పడుతుంది, అంతే కదా. మరి ఈయన సత్తా చూడు ఎంత దూరం వేసాడనమాట. ఆ త్రిశూరుడు బిగించి ఉత్సాహంతో ఆ దండమని గాలిలోకి వదిలితే ఆశ్చర్యకరంగా అది సరయు నది మీదుగా దూసుకొని పోయి అవతల వేలాది గోవులు ఉంటే ఆ గోవుల మంద దాటి అవతల పడిపోయిందట. అంటే అది ఎంత దాదాపు కిలోమీటర్ పైన పడింది అవతల. ఎక్కడి నుంచి వచ్చింటుంది ఆ పవర్ చూడడానికి ఏమో బ్రాహ్మణుడు బక్కచిక్కినోడు పేదవాడు అంటున్నాడు. అతనికి ఆ కట్టిచ్చి ఇసిరేయమంటే ఎంత దూరం వేసినాడు, అంత దూరం వేసినాడు. ఇక్కడి నుంచి అంత దూరం ఎంత ప్లేస్ ఉంటుందో అన్ని గోవులు అతనికి, అంటే దాదాపు 2 లక్షలు 3 లక్షల గోవులు ఇచ్చుంటారనమాట అతనికి. అట్లా కూడా ఉండారనమాట. ఎంత మేధావులు ఉండారు. వెంటనే అతన్ని
శ్రీరామచంద్రుడు గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఎంత పవర్గా చేసినావు నువ్వు, గ్రేట్ అనేసి ఆలింగనం చేసుకుంటాడు అతన్ని. నేను ఈ కట్టి వేయమని దానికి నువ్వు చిన్నబుచ్చుకోగాకు ఏమంటాడు చూడు శ్రీరామచంద్రుడు. నేను కట్టి శ్రీమంటే అందరి ముందర ఇతని అవమానపరిచేదాని కోసం ఈ బక్క చిక్కినోడు ఎంత దూరం వేస్తాడు, కాబట్టి కొన్ని గోవులతో సరిపెట్టచ్చులే అనుకుని ఏమన్నా చేస్తున్నాడని అందరూ అట్లా అనుకుంటారు కదా. కాబట్టి నీ యొక్క శక్తి ఎంత ఉండదో వీళ్ళందరికీ తెలియజెప్పడానికి కోసంగా నేను ఏమన్నాను అంటాడు అనమాట శ్రీరామచంద్రుడు. చూడంటే శ్రీరామచంద్రుడు సర్వజ్ఞ, అందరి విషయాలు తెలుసు ఆయనకు. మనిషిని చూస్తానే కొన్ని చెప్పగలడు, మాట్లాడినప్పుడు ఇంకా చెప్పగలడు. అట్లా అంత ప్రజ్ఞాశాలి అనమాట. మనం ముందుగా చూస్తాం ఆంజనేయ స్వామి కూడా అలా మంచి ప్రజ్ఞ ఉండేవాడు అనమాట. మనిషిని చూస్తానే వాళ్ళ మాటలు వింటానే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంత ఉండదని అంచనా వేయగలరు అనమాట. అట్ట శ్రీరామచంద్రుడు అతను బక్సిగా ఉన్నప్పటికీ కూడా అతను అంచనా వేసి ఒక కట్టి విసిరేమంటే ఎంత దూరమో విసిరేస్తే అన్ని గోలు దానం చేస్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణులకు, బంధువులకు, ఇంకా ఎవరెవరికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా, ఎవరన్నా కొంచెం ఆశించి వచ్చే వాళ్ళందరికీ కూడా విరివిగా మొత్తం దానం చేస్తాడు. అప్పుడు దశరథ మహా దగ్గర నుంచి సెలవు తీసుకుంటాడు. దశరథ మహారాజు రామా నువ్వు వెళ్ళొద్దు అని ఎంతగానో వేడుకుంటాడు. శ్రీరాముడు ఇది కొంచెం రథం ఎక్కి దూరం వెళ్తూ ఉంటే అటు సైడే కళ్ళు ఆరపకుండా చూస్తూనే ఉండిపోయాడంట దశరథ మహారాజు, ఎంత దూరం పోతే అంతవరకు అని. మొత్తానికి వీళ్ళు మాత్రం ఆ వెళ్ళే ముందర ఒక 2 సంఘటనలు ఇక్కడ దీంట్లో చెప్పలేదు, ఫుల్ దాంట్లో ఉన్నాయి. ఏంటంటే నార చీరలు కట్టుకోమంటే ఎవరికి వీళ్ళకు సీతామాతకు మాత్రం నార చీరలు లేకుండా మామూలుయే ఇస్తారు అని అన్నారు. ఆయనకి నార చీరలు కట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అని మామూలు చీరలు కూడా ఇస్తారనమాట ఆయనకి. వీళ్ళు మాత్రం ఇద్దరు నార చీరలు వాటియే కట్టుకుంటారు, జటలుగా కట్టుకునే. అంటే ఒక తపస్వి ఏ అయితే బట్టలు ధరిస్తాడో ఆ విధంగానే వీళ్ళు ధరిస్తారనమాట. మొత్తానికి వీళ్ళిద్దరూ కాలినడకన అయోధ్య వీధుల గుండా బయలుదేరుతారు. ముందుగా రథం ఎక్కిపోవాలనుకుంటే అందరూ పరిగెత్తూ ఉంటారు, రామా 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 అని పరిగెడుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఎంత ఇష్టంగా తను చూడాలని వస్తున్నారు, వాళ్ళని వదిలిపెట్టేసి అట్లా ఎట్లా పోతాము అనేసి నడుస్తూ పోయినాం అనుకో, అప్పుడు అందరూ ఇక్కడ చూడడానికి వీలు పడుతుంది, వాళ్ళు ఏదైనా మాట్లాడనే వినడానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ నడిచి వెళ్తారనమాట కొంత దూరం. అంటే బయట పోయిన తర్వాత మళ్ళీ రథం ఎక్కుతారులేండి, వెనక పక్క రథం వస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు నడిచిపోతూ ఉంటాడు, అందరినీ పలకరిస్తూ పోతూ ఉంటారు అనమాట. చాలామంది అంతా గుమికూడి ఎదురుపడి శ్రీరాముడికి కన్నీటి వీడ్కోలు చేశారంట అందరూ. కొంతమంది అయితే అన్నమే తినలేదంట ఆ రోజు, అట్లా చాలా బాధపడుతూ ఉన్నారంట. మొత్తానికి కొంతమంది నిర్ణయించుకున్నారు ఏంటంటే రాముడు లేకుండా మనం ఎందుకు ఇక్కడ, కాబట్టి మనమందరం కుటుంబం సమేతంగా రాముడు వెంట పదాము, ఎక్కడుంటే అక్కడే ఉన్నాము, శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడే వెళ్దాం అనేసి నిర్ణయించుకొని కుటుంబం బయలుదేరారట. మనకు దీన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఎంతగా శ్రీరామచంద్రుడిని వాళ్ళు ప్రేమించారు, ఇష్టపడ్డారని. ఇక రాముడు కైకేయి భవంతి దగ్గరకు చేరేసరికి అక్కడ సుమంత్రుడు కనిపించాడు. తాను వచ్చిన విషయం మహారాజు చెప్పమని అక్కడకు రథసారితో రాముడు చెప్పారు. ఎందుకంటే సుమంత్రుడు రథం తీసుకొని రావడానికి వెళ్ళాడనమాట. అక్కడ సుమంత్రుడు వచ్చి మెయిన్ మంత్రి. తర్వాత వారి సమక్షంలో పుత్రుడిని కలవాలని కొద్దిసేపటికి కౌశల్య కూడా ఇంకా ఓకే శ్రీరామచంద్రుడు బయలుదేరాలన్నారు కదా, ఇతని శ్రీరామచంద్రుడికి ఉండేటువంటి బిల్డింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఉంది. అక్కడ శ్రీరామచంద్రుడికి ఒకటి ఉంది, కౌశల్య మాతకు ఒకటి ఉంది, అదేవిధంగా సుమిత్ర మాతకు ఒక బిల్డింగు, అదేవిధంగా కైకేయి మాతకు ఒకటి ఉంది అనమాట. అలా ఉండేటప్పుడు వీళ్ళు ఎవరికి కౌశల్య మాత ఉండే కాడికి వచ్చినారనమాట. వీళ్ళు వచ్చేటప్పుడు అక్కడ సుమంత్రుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ కలిసి తండ్రి గదిలోకి ప్రవేశించినారనమాట. అక్కడ తండ్రి ఆయన ఆలింగనం చేసుకొని చాలా దుఃఖంతో మళ్ళీ స్పృహ కోల్పోతాడు. చాలా ఆవేదనగా పిలిపిస్తూ రామ నువ్వు వెళ్ళొద్దు నన్ను వదిలి వెళ్ళగాకు అని అంటాడు ఆయనేమో. తర్వాత చిన్నగా స్పృహలోకి వచ్చిన తర్వాత శ్రీరాముడు తండ్రి గారు మీ దగ్గర వీడ్కోలు తీసుకోవడానికి వచ్చాను, సీత లక్ష్మణులతో కలిసి నేను అరణ్యానికి వెళ్తున్నాను అనేసి నాకు అనుమతి ఇవ్వండి అంటారు. అప్పుడు రామ దయచేసి నా సలహా పాటించు, నన్ను తక్షణమే బందీ చేసి నువ్వేం చేస్తావు, నా ఆజ్ఞ కదా, వెంటనే ఏం చేస్తావు అంటే నన్ను బంధించేసి జైల్లో పెట్టేసి. చూడు ఎంత అది హార్ట్ మెల్టింగ్ సిచ్యువేషన్ అనమాట అది.
ఎంత హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. ఆయన వేడుకుంటున్నాడు ఏమని, నువ్వు నా మాటిని నన్ను తీసుకొని చెరసాలలో బంధించేసి ఆ తర్వాత రాజ్యం వేలు, నిన్ను అడిగేవాడు ఎవరే కానీ ఎదురుగా ఉండలేరు రామ అంటున్నాడు. రాముడికి అలాంటి ఉద్దేశం ఉండదు కదా గోవింద, నిన్నెవరు అడ్డుకోలేరు. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు అన్నమాట, తండ్రి గారు భూమండలంను ఏకఛత్రాధిపత్యంతో ఏలినావు కానీ రాజవైభోగాలను అనుభవించాలని కానీ నాకు ఎటువంటి కోరిక నిలనే లేదు ఆయన చెప్తున్నాడు అనమాట. మీరేమన్నా రాజ్యం ఏలాలని ఉద్దేశం నాకైనా ఉండదు అనుకుంటున్నారేమో, ఈ భూమండలం అంతా ఏలాలని నాకు లేదు, ఈ రాజ్య భోగాలని అనుభవించాలని కూడా నాకు లేదు. అంటే దీన్ని ఏమని అర్థం, అంత గొప్ప ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఐశ్వర్యం పైన ఇష్టం లేదు అని అర్థం. దాన్ని ఏమంటారు, వైరాగ్యము అంటారు అనమాట. అది కానీ ఉంటే ఇంకా ప్రపంచంలో వాళ్ళకి అడ్డే ఉండదు అనమాట, ఎదురే ఉండదు. అందువల్ల మనం కూడా వైరాగ్యం అనేది మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం వైరాగ్యాన్ని మాత్రం డెవలప్ చేసుకుంటేనే మనశ్శాంతి అనేది వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. హరే కృష్ణ. కారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలతే దుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు భగవంతుడు భగవద్గీతలో. అంటే కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ కర్మ యొక్క ఫలితం పైన నీకు హక్కు లేదు. చూడు చెప్తాడు, ఇది జీర్ణించుకోలేము మనం. అప్పుడు నువ్వేమని అనుకుంటావేమో, నేను ఎంతసేపు పని చేసి నాకు ఇంకా ఫలితం లేకపోతే నేను ఎందుకు చేయాలని అని అట్లా అనుకుంటావేమో. అట్లన్నీ పని చేయడం ఆపేయకూడదు. చూడు ఎంత మెలికి పెట్టినాడు భగవంతుడు. పని చేస్తాము, ఫలితం మీద నీకు హక్కు లేదు అన్నాడు, కానీ నీకు ఫలితం రాదు అని చెప్పలే భగవంతుడు. హక్కు లేదు అంటే ఏమని, నాకు ఇంత కావాలని నేను ఎంత పని చేస్తే అని నువ్వు అడిగేదానికి లేదు. దానికి ఎంత ఫలితం రావాలనో, ఎంత ఫలితం నీకు వచ్చే అవకాశం ఉందో దానికి నేను ఇస్తాం కంపల్సరీగా. అంటే ఫలితం అయితే వస్తూ ఉంది, కానీ ఎంత ఫలితం వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని మనకు తెలియదు భగవంతుడు. అందుకే నువ్వు దాని మీద నువ్వు ఫోకస్ చేయగాకు అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి పుట్టుక చావు మనకు తెలియదు, ఫలితం ఎంత వస్తుంది కూడా మనకు తెలియదు. అందుకే భగవంతుడు టాలెంట్గా చెప్తాడు, ఫలితం ఎంత వస్తుందో నీకు తెలియదు కాబట్టి చేయవలసిన పని నువ్వు చెయ్యి, దానికి ఎంత రావాలో అంత వస్తుందిలే అంటాడు అనమాట. అదేవిధంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు రాజ్యం ఏలాలని లేదు, రాజ్య భోగాలు అనుభవించాలని కూడా లేదన్నాడు. కానీ రాజ్యం ఏలాలని లేదన్నాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినాడు శ్రీరామచంద్రుడు? 11,000 సంవత్సరాలు వెళ్ళినాడు. అంటే అది ఆ టైం వచ్చి రాజ్యం ఏలాల్సిన టైం వస్తే దాన్ని చేస్తా, దాని మీద నేను మమకారం పెట్టుకోను అని చెప్పడం అనమాట అక్కడ. కాబట్టి మనం కూడా మన శాయశక్తుల, ఇప్పుడు రోజులో 24 గంటలు అయితే 8 గంటలు మన పర్సనల్ విషయాలు, 8 గంటలు పురుష ప్రయత్నం అంటే డ్యూటీలు అవి చేసుకొని అంత ఎంత సంపాదించాలి, కుటుంబం గడచాలంటే. మిగిలిన 8 గంటలు భగవంతుడి కోసం వాడాలంట. ఎంతమంది మనం వాడుతున్నాం 8 గంటలు, ఎన్ని గంటలు మన భగవంతుడికి ఉపయోగిస్తున్నాం మన టైంని, అది మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం కానీ ఆ 8 గంటలు ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే ఈ జన్మలోనే మనం భగవంతుడికి చేరుకోవచ్చు ప్రశాంతంగా. శ్రీరాముడు సంపదనంతా మొత్తం ఆ రోజు దానం చేసేసాడు. తర్వాత సీతాలక్ష్మణులతో సహా కలిసి దశరథ మహారాజు దగ్గర పోతే, నన్ను బంధించేసి నువ్వు జైల్లో పెట్టేసి నిన్ను ఎవరు అడగరంటారు, నాకు ఈ భూమండలం ఏది ఏలాలని కానీ లేదా రాజభోగ్యాల పైన కానీ నాకు ఆలోచన లేదంటాడు. దశరథ మహారాజుకి అర్థమైపోతుంది ఇంకా కంపల్సరీ బయలుదేరుతున్నాడని. ఇప్పుడు ఆమె కౌశల్య ఎలా అయితే ఆశీర్వదించిందో, చాలా ఎక్సలెంట్గా ఆశీర్వదించింది కదా, ఈయన కూడా ఆశీర్వదించాలి, మీరు ఆశీర్వదించండి అని వచ్చినాడు. కాబట్టి అప్పుడు నా ఆశీస్సులతో నీవు వెళ్ళవచ్చు, అయితే నేను నిన్ను చూడడానికి వీలుగా దయచేసి ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ ఉండు అంటాడనమాట. చూడు చివరకు ఒక్కరోజన్నా ఉండు అనే కాడికి వచ్చేసినాడు గోవింద. కానీ రాముడు, నేను తక్షణమే వెళ్ళిపోవాలి, నా వాగ్దానాన్ని నిర్వర్తించడం నా ధర్మం, కైకేయి మాత నన్ను ఆదేశించింది కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరడం నా కర్తవ్యము, కాబట్టి తక్షణమే నేను అడవులకు వెళ్ళిపోక తప్పదు, దయ ఉంచి నన్ను ఆశీర్వదించండి అని అన్నప్పుడు దశరథ మహారాజు ఏం చేసుకోలేక ఏం చేయలేక గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఆ పైన మళ్ళీ మూర్చిపోతాడు అనమాట. ఎందుకంటే ఇంకా నేను చూస్తానో చూడలేనో రాముడిని. విపరీతమైన శోకంతో ఉంటుంటే సుమంత్రుడు శ్రీరామచంద్రుడికి చెప్తాడనమాట, మీరు బయలుదేరండి, లేకపోతే ఆయన ఇంకా ఎక్కువగా విలపించి పరిస్థితి చేయి జారిపోవచ్చు అన్నట్టుగా బయలుదేరడానికి సిద్ధపడతాడు. సిద్ధపడే ముందర సుమంత్రుడు తిరిగేటప్పటికి అటు సైడ్ కైకేయి ఉంటుంది అనమాట. కైకేయిని చూసి కోపంగా అంటాడనమాట ఎవరు, ఈ సుమంత్రుడు, ఓసి దుర్మార్గురాల, రాముని అడవులకు పంపించడం ద్వారా నీవు నీ భర్తను హత్య చేసే హంతకురాలవుతున్నావు, రాజ్యాన్ని రాజుగారి జ్యేష్ఠపుత్రుడికి అప్పగింపాలనేటువంటి ధర్మం నీకు తెలీదా?
నిజానికి నువ్వు రాముడు వెళ్ళిపోతే బ్రాహ్మణులంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోక ఇక్కడ ఉంటారనుకుంటున్నావా? మొత్తం ప్రజలందరూ కూడా ఆయనతో పాటు వెళ్తే, రాముడు వెంట అందరూ ప్రజలంతా వెళ్ళిపోతే అక్కడ రామరాజ్యం ఏర్పడుతుంది, ఇక్కడ ఉత్త గోడలు మిగులుతాయి అని మొత్తానికి ఆయన కొంచెం పరుషంగానే మాట్లాడతాడు గట్టిగా. ఒకానొక్కడు నీ తండ్రి అయినటువంటి అశ్వపతి ఒక ఋషి నుండి ఒక వరమును పొందాడు. దాని ప్రకారం ఆయనకు జంతువుల భాషతో సహా సకల భాషలో అర్థం శక్తి ఆయనకు ఉండదనమాట. ఆ వరం ఇచ్చేటప్పుడు ఆ ఋషి ఏం షరతు చెప్తాడంటే, ఎవరైనా అడిగినా కానీ పక్షులు, ఇతర జీవరాశులు యొక్క అన్ని రకాల జీవరాశులకు సంబంధించినవి కూడా నీకు ఎన్ని రకాల భాషలు తెలిసినా అయితే ఆ విషయం ఎవరికి కానీ చెప్పకూడదంట. చెప్పినావంటే నువ్వు నీ తల పగిలిపి చచ్చిపోతావు అనేసి చెప్తాడనమాట. అయితే ఒకసారి ఆ పక్షులు కిచకిచ ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఆ మాటలు విని అతనికి భలే నవ్వు వస్తుంది అనమాట. హాయిగా నవ్వుకుంటాడు. అలా నవ్వుకున్నప్పుడు కైకేయి మాత వాళ్ళ తండ్రిని వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది అనమాట ఆయన్ను. ఆ పక్షులు మాట్లాడుకుంటా ఉంటే ఆ మాటలు విని నాకు ఆనందం కలిగింది అంటాడనమాట. అవునా, అదేం కాదు, నువ్వు నన్ను చూసి కావాలని ఏదో నవ్వుతున్నావు. నిజంగా ఆ పక్షులు చూసే కానీ నీకు నవ్వు వస్తే అవి ఏం మాట్లాడుకున్నాయో నీకెందుకు నవ్వు వచ్చిందో నాకు చెప్పు ఉంటుంది అనమాట. ఆయన ఏమంటాడంటే, నాకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ నా గురువు ఆర్డర్ ఇచ్చినాడు ఏమంటే, నేను కానీ ఆ పక్షులు ఏం మాట్లాడుకున్నారు ఇతరులకు కానీ తెలియజెప్తే నేను వెంటనే చనిపోతాను, అందువల్ల ఇది చాలా భయంకరము, అందువల్ల నేను చెప్పడానికి వీలు పడదు అంటే మొండికేసుకుంటుంది అనమాట. నువ్వు చెప్తావా సచ్చావా అని. చూసినావా ఎలా ఉంటారో అంటే, కొందరు ఎంత మొండి పట్టుదల ఉంటుంది అంటే, ఇతరులు చచ్చిపోయినా పర్వాలే, తను ముండమోసినా కానీ పర్వాలే, తనకు అనుకునేది మాత్రం జరిగిపోవాలన్నమాట. అలాంటి ఆమెకు నువ్వు పుట్టినావు, నీకు ఇంక అంతకంటే ఇంక అలాంటి కఠినమైనటువంటి మనసు కాకపోతే ఇంక మంచి మనసు ఎట్లా వస్తుంది నీకు అని ఆ ఉదాహరణ చెప్పి నిందిస్తాడనమాట ఆయన. మామూలుగా అందుకే మనము భక్త ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే, మనకు భక్తి అనేది అన్నిటికంటే టాప్ మోస్ట్ అనమాట. ప్రపంచంలో మనల్ని కాపాడగలిగేది ఏమిటి, మనకు రియల్ అయినటువంటి మంచి మిత్రుడు ఎవరు అంటే భక్తి. ఆ భక్తి అనేది చిన్న పిల్లల నుంచే మనం అలవాటు చేయాలంట. ఒకవేళ గర్భవతులు ఎవరన్నా కానీ ప్రెగ్నెన్సీ ఉంటే అది పనిగా భగవంతుని గురించి వింటూ ఉండాలంట, ప్రశాంతంగా ఉండాలంట. ఎందుకంటే చిన్నపిల్లలు కడుపులో ఉండేటప్పుడు మనం ఏం చెప్తేమో అన్ని కూడా వింటారంట. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా కడుపులో ఉండే అన్ని విషయాలు వింటాడు నారదుడి దగ్గర నుంచి. అంటే ఏమని అర్థం, మనము ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు ఆ సమయాన్ని అంతా కూడా ఎంతో మంచిగా ప్రశాంతంగా మనసు ఉంచుకునే విధంగా మన ప్రయత్నం చేయాలి అంటనమాట. అప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఎక్సలెంట్గా పుడతారనమాట. అది ఇక్కడ ఈ కైకేయికి సంబంధించినటువంటి విషయాల్లో చెప్తే, మీ తల్లి అంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలు కూడా అలాగే ఉంటారు. ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు, తండ్రి ఎంతో మంచివాడు కూడా అయి ఉండొచ్చు, కరెక్ట్ ఇద్దరు ఒకటేగా ఉండరు. అందుకే ఇద్దరి మనసులు ఒకటిగా ఉండవు, ఏదో క్రొవైన తేడా అనేది ఉంటుంది అనమాట. సర్దుకొని పోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా గొప్పది. ఏదో ఒక విషయాలు పట్టుకొని మనం సాగబెరికి ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండే కంటే ఎదుటి వాళ్ళు ఉండే ఒక మంచి గుణాన్ని కానీ తలుచుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు మా గురుదేవులు దగ్గరికి ఇద్దరు కొట్లాడుకొని వస్తారనమాట. అంటే ఇద్దరు భక్తులే, మళ్ళా వాళ్ళకు పడల. చూడు, మనకంటే గొప్పగా ఉండే వాళ్ళ పట్ల మనకు ఈర్ష్య ద్వేషాలు ఉండవు, మనకంటే చిన్నవాళ్ళుగా ఉండే వాళ్ళపైన మనకు ఈర్ష్య ద్వేషాలు ఉండవు. మనతో సమానంగా ఉంటారు చూడు, అబ్బా వాళ్ళు ఒక్కరో మనకంటే మంచిగా చేసి అప్పుడే మనకు సలసల ఉడుకుతూ ఉంటుంది, ఇది ఇట్ట చేసినారని. లేకపోతే మనకంటే హైలైట్ ఉంటే మనకి ఈర్ష్య కలుగుతుంది. ఇట్లా ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా మనతో సమానమైన వాళ్ళతోనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కానీ మనకంటే చిన్నవాళ్ళు కానీ మనకంటే పెద్దవాళ్ళ మీద వల్ల ఏం రాదు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే వస్తే, మీరు పరిష్కరించాలి దీనికి అంటారనమాట. అప్పుడు ఇద్దరిని సపరేట్గా కూర్చోబెట్టేసి ఏమంటారంటే, నీ ఎదురుగా ఉండే అతనిలో బాగా ఆలోచన చేయి, తీవ్రంగా ఆలోచన చేయి, ఏది మంచి గుణాలు ఉన్నాయో అవి అతనికి చెప్పు. ఓకే, అతని దగ్గరికి కూడా పోయి అదే మాట అంటాడు, బాగా ఆలోచించి అతనిలో ఇన్ని రోజులు నీకు తిరిగినారు కదా, అతనిలో ఉండే మంచి గుణాలు ఏముండాయో
ఓకే 99 చెడు గుణాలు ఉండేలే, మంచి గుణాలు ఏముండాయో అవి మాత్రము గట్టిగా చెప్పు, నేను వినాలి అంటాడు అనమాట. అప్పుడు వీళ్ళు ఆలోచన చేసుకొని ఒక 2-3 గుణాలు అతనిలో ఉండేటి మంచి చెప్తే అతను కూడా ఆలోచన చేసుకొని ఒక 2-3 గుణాలు మంచి చెప్తానే కొంతసేపు తర్వాత ఇద్దరు మళ్ళీ ఒకటైపోతారు. ఎందుకు అయిపోయినారు అలా అంటే ఇతరుల్లో ఉండేటువంటి మంచిని మనం ఎప్పుడైతే చూస్తామో ఇక్కడ మనకు ద్వేషం ఉండదు, ఏముండదు. మనం ఎప్పుడైతే ఇతరుల్లో ఉండే తప్పులు లేకపోతే రకరకాల చూసినామంటే అప్పుడే ఈర్ష్య ద్వేషాలు అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ కైకేయి కౌశల్యమాతగా కానీ ఒకవేళ రాజమాత అయిందంటే నేను ఆమె కింద పనిచేయాల్సి వస్తుందని ఇట్లా రకరకాల ఊహాగానాలన్నీ పెట్టుకొని ఆమె మీద కక్ష స్టార్ట్ చేసుకొని చివరికి ఎంతగా తయారైందంటే శ్రీరాముడిని అడుగు పంపించే స్టేజ్కి వచ్చింది. ఆ మాటల్లో అలా అంటాడనమాట, భరతుడికి ఎలా నువ్వు రాజ్యాన్ని కట్టబెడతావో, ఇక్కడ రాజ్యంలో ఉండేటువంటి జనాలందరికీ కూడా రాముడితో పాటు వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు ఆ గోడలకు కట్టబెడతావా అన్నప్పుడు ఆమెకి కూడా కొంచెం భయం వేస్తుందంట. ఎవరికి? కైకేయికి కూడా. రాముని సౌకర్యవంతంగా అడవులకు నీవు పోనీయకుంటే నేనే పురజనులందరినీ కూడా కలుపుకొని వచ్చి అతని వెంట వెళ్తాము అన్నాడు. అందుకు కైకేయి, మన వంశంలో సగర మహారాజు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజసుణ్ణి ప్రవాసానికి పంపిన ఉదాహరణ ఉంది కనుక నీవు కూడా అలాగే రాముని పంపించి వేయి అని ఖండితంగా చెప్పేసింది. ఆమె మాత్రం పట్టు వదల్లా. ఈ సుమంత్రుడు ఎన్ని రకాలుగా ఆమెకి చెప్పినా కూడా ఆమె కూడా ఇస్తూ ఉండదు అనమాట. ఏమని, మన పూర్వకాలంలో సగర మహారాజు అసమంజసుడిని పంపించినాడు కదా, రాజ్య బహిష్కరణ చేసినాడు కదా, కాబట్టి ఆమె దగ్గరికి అన్నాడు. కానీ అక్కడ ఆ స్టోరీలో ఏది సగర మహారాజు అసమంజసుడిని ఎందుకు పంపించాడంటే ఈ అసమంజసుడు తన తమ్ముళ్ళను రాజ్యంలో ఉండే పిల్లకాయలను సముద్రం కాడి నది కాడి దొడుకోమేది, ఆమెను ఇసిరేసేది నదిలో. వాళ్ళు కుయ్యో మరో అని కొట్టుకొని పోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఈడు నవ్వుకుంటూ ఉండేది. అలా చేస్తూ ఉంటారు అనమాట. అంటే క్రూరత్వం అయినటువంటి మనస్సు అనమాట. అది గమనించి అందరూ పోయి చెప్పేటప్పటికి కోపంతో అతన్ని రాజ్య బహిష్కరణ చేస్తాడు. కానీ అతని కొడుకుని తన దగ్గర పెట్టుకొని మళ్ళీ రాజ్యం కూడా అతనికి ఇస్తాడు. అంటే ఎందుకు అక్కడ అంతగా ప్రవర్తించినాడు? అతనిలో ఉండే చెడు లక్షణం ఉండదని దాన్ని టాలరేట్ చేయలేకపోయిన దానికి అతన్ని పంపించేసినాడు. శ్రీరాముడు అలా కాదు కదా. శ్రీరాముడు ఎంతో సుగుణాభిరాముడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి ఆపదకు తలపెట్టాడు. కానీ ఆ ఉదాహరణ తీసుకొని వచ్చి ఇక్కడ రాముడి పైన అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆమె చెప్పింది. అది కృష్ణ. మొత్తానికి నారవస్త్రాలు అనేది తీసుకొని వచ్చి తెప్పిస్తుంది ఆమె. ఎవరికి? శ్రీరామచంద్రుడికి. పరిచారకులు తీసుకొచ్చి ఇస్తారు, అవి శ్రీరామచంద్రుడికి ఇస్తారు. అప్పుడు ఆయన వాటిని ధరిస్తాడు. రాముడు లక్ష్మణులు ఇద్దరు కూడా తటపటాయించకుండా వెంటనే వాటిని వేసుకుంటారు అనమాట. సీత కూడా ఆ నార వస్త్రాలు ధరించుకునింది, కానీ ధరించినప్పుడు ఆమె చాలా చాలా ఇబ్బంది పడిందంట. కన్నీళ్ళలోంచి నీళ్ళు కూడా గారినాయంట. ఎందుకంటే ఆమె ఎప్పుడు కట్టుకోవాలి పాపం. అందువల్ల కట్టుకుంటా ఉంటే జారిపోతూ ఉండడము అవి. అప్పుడు వశిష్ఠుడు చాలా తీవ్రంగా కోప్పడినాడంట. ఎవరిపైన? ఆ కైకేయి పైన. ఓసి దౌర్భాగ్యరాల, ప్రతి ఒక్కరూ రాముని వెంట వెళ్ళడానికి సిద్ధపడటం నీకు కనిపించడం లేదా? నిజానికి భరతుడు శత్రుఘ్నుడు కూడా ఆయనతో వెళ్ళాలని భావిస్తారు. ఇక నువ్వు ఒక్కదానివే ఖాళీగా ఉండి రాజ్యం వేలుకుంటావా? ఆ నారవస్త్రాలు ఎలా ధరించి వెళ్తుంది అనుకుంటావు అనేసి గట్టిగా బంధలిస్తాడనమాట ఎవరు? వశిష్ఠుడు కూడా. కానీ సీత మాత్రము, ఆమెకు మాత్రం భర్త అలాంటి వస్త్రాలు ధరించిన తర్వాత నేను మాత్రము మంచి ధరించడం నాకెందుకు అని ఆమె మాత్రం స్వచ్ఛందంగా నారవస్త్రాలే కట్టుకోవాలని అనుకునిందంట ఆమె. కాబట్టి మొత్తానికి అందరూ నారవస్త్రాలే ధరించేశారు. హరి బోల్, హరే కృష్ణ. ఆ టైంలో సీతామాతను కౌశల్య మాత ఆలింగనం చేసుకొని కొన్ని విషయాలు చెప్తుందంట. ప్రజల్లో సహజంగా ఆడవాళ్ళల్లో ఒకటి ఉందంట. ఏంటంటే దురదృష్టం అనేది వచ్చినప్పుడు ధార్మికులు లేదా ప్రేమమూర్తులైనటువంటి భర్తలను కూడా స్త్రీలను విడిచిపెడతారనేది ఉందంట. అంటే స్త్రీకి తన సౌకర్యంగా కానీ లేకుండా ఉంటే, అంటే బాగా సంపాదించే భర్త లేకపోతే ఆమెకి సరైన సౌకర్యాలు కల్పించకపోతే భర్తను నిర్లక్ష్యం చేసి పడేస్తుందంట. అలా ఉంటుందంట. అందరూ అలా ఉండరేమో, దేవుడి మనం అందరినీ నిందించకూడదు, కానీ సహజంగా స్త్రీ యొక్క లక్షణం అలా ఉంటుంది అని ఈమె చెప్తున్నది. ఎవరు? కౌశల్యమాత. కాబట్టి అందరూ అలా ఉండరు. అలా ఉండేవాళ్ళు ఉండారు,
కానీ అందరూ అలా ఉండరు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి అలాంటి ఒకవేళ ఎవరైతే అలా ఉంటారో అలాంటి దుష్ట స్త్రీలు గతంలో తాము పొందిన ప్రయోజనాలు కూడా విస్మరిస్తారు. అలా వాళ్ళు అంతకుముందు ఎంత బాగా చూసినా కానీ ఒకసారి సరిగ్గా కానీ లేకపోతే అప్పుడే నిందిస్తారంటారు. అలాంటి దుష్టబుద్ధి కలిగిన వాళ్ళ స్త్రీలు ఉంటారు. కానీ మనము ఎంతో కృతజ్ఞతగాను వివేకవంతంగాను ఉండాలి అనేసి చెప్తున్నారనమాట. సహజంగా పెద్దవాళ్ళంతా కొన్ని మంచి విషయాలు చెప్తారనమాట, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని. అందువల్ల మనము కౌంటర్ ఇవ్వకూడదు. అంటే నేను అలాంటి దాన్ని నాకు ఎందుకు చెప్తున్నావు అని కానీ ఏదైనా మంచి విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు అలా అనుకోడు, సరే ఓకే మంచిది అలాగే అని వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే మనం ప్రశాంతంగా తీసుకోవాలి, కానీ దానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చి కోపడాల్సిన అవసరం లేదు. సహజంగానే కొంతమంది స్త్రీలు, కొంతమంది నేను అంతకుముందు డిఫరెంట్గా ఉండే వాళ్ళ గురించి చెప్పింది కదా, మళ్ళీ మంచి వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉండదు అనమాట. కొంతమంది వాళ్ళు ఎలా ఉంటారంట, మృదు స్వభావాలు కలిగి ఉంటారంట, సత్యవ్రతులు కలిగి ఉంటారంట, వినయశీలులు కలిగి ఉంటారంట, పతివ్రతలు అలా ఉంటారంట. ఓ సీత, నా కుమారుడు ప్రవాసంలో ఉన్న కారణంగా అతన్ని త్యజించవద్దు. అతడు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ నీ ఆరాధ్య దైవంగా నిలువుగాక. అంటే చూసినావా, ఎందుకంటే సౌకర్యాలన్నీ లేనప్పుడు అప్పుడు ఏమన్నా నువ్వు నా రాముని అన్న వదిలిపెట్టేస్తావేమో, వదలగాకు అనేసి చెప్తా ఉంది అనమాట. సీత ముకులిత హస్తాలతో ఆమె హితవాకులను స్వీకరించింది. నువ్వు ఇటు చెప్తావా అని అనేమల్లా స్వీకరించింది. నా భర్త పట్ల నా కర్తవ్యం ఏమిటో నాకు తెలుసు. దయచేసి విశ్వాసహీనురాలైన స్త్రీల గురించి నాకు చెప్పొద్దు. అలాంటి స్త్రీని నేను కాదు. విశ్వాసం లేనటువంటి స్త్రీల గురించి నాకు చెప్పగాక, నేను అలాంటి దాన్ని కాదు. వెన్నెలకు చంద్రునితో ఉన్న అనుబంధం ఎలాంటిదో నాకు శ్రీరాముడికి ఉండే అనుబంధం అలాంటిది అంటారు. అంటే చంద్రుడిలో నుంచి మనం వెన్నెల విడదీయగలమా? తీలేం. అదేవిధంగా శ్రీరాముడిలో నుంచి సీతను వేరే చేయాలని చేయలేము. ఎంత చక్కని ఉదాహరణ చెప్పిందో చూడమే. అదేవిధంగా తంతులు లేకుండా వీణను మనం మీటగలమా? తంతులు ఉండాలి కదా స్ట్రైట్గా, అప్పుడు వీణ మిగుతుంది. అదేవిధంగా చక్రాలు లేకుండా బండి నడుస్తుందా? నడవలేదు. వేల మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా భర్త లేని భార్యకు భవిష్యత్తులే ఉండవు. ఏం చెప్తా సీతామాత, ఎంతమంది పుత్రులైనా ఉన్నీలే, భర్త లేకుండా ఉంటే ఆ లోటు అనేది తీరదు. భర్త ఈజ్ స్పెషల్ అన్నమాట. అది హరే కృష్ణ. ఆయన ఎప్పటికీ నా దైవంగానే ఉంటాడు. నేను ఆయన్ను త్యజించడం అనేది జరిగే ప్రశ్నే లేదు. నేను ఎందుకు త్యజిస్తాను? అలా జరగదు అని బదిలిచ్చింది అనమాట సీతమ్మ. తనకు కుమారుని నుండి తాను వేరు కాకుండాను తలంపుతో కౌశల్య వెలిపించసాగింది. మొత్తానికి కౌశల్యమాత ఎక్కువగా విలపిస్తూ ఉండదు. సహజంగానే ఉంటుంది, ఎందుకంటే 14 సంవత్సరాలు దూరంగా వెళ్తున్నాడు అంటే ఎంత బాధ ఉంటుంది. మొత్తానికి మన కౌశల్యమాత సుమిత్రమాత ఇద్దరు కూడా బిగ్గరగా విలపించారంట, చాలా గట్టిగా ఏడ్చడం అంతా. తర్వాత రాముడు వెళ్ళి తండ్రి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. సీతాలక్ష్మణులతో కలిసి రాముడు మహారాజుకు ప్రదక్షిణ చేసి వినయంగా వంగి తల్లిదండ్రులకు ప్రణామం చేశాడు. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా సీతారాముల లక్ష్మణులు రథంలో ఎక్కి బయలుదేరారంట. శ్రీరాముడు అప్పుడు ఎప్పుడైతే రథంలోకి బయలుదేరాడో, ముక్త జీవుడు తన ప్రాణమును వదిలిన విధంగా అలా శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మిత్రులను, శ్రేయోభిలాషులను, నివాసాన్ని, సర్వస్వాన్ని విడిచి సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి బయలుదేరాడు. ముక్త జీవుడు ఎలా అయితే వదులుతాడో అంటే మనసులో బాధ లేకుండా ఉంటుందంటే ఉంటుంది, కానీ నేను ఆ బాధ అనేది ఎక్స్ప్రెషన్ అనేది లేదు. ఎందుకంటే దేని మీద అటాచ్మెంట్ లేదు కాబట్టి. ఎప్పుడు ఎంతో మామూలుగా హుందాగా వెళ్ళిపోయాడంట, ఎక్కడే కానీ తొణకకుండా. దశరథ మహారాజు తన దృష్టిని స్థిరంగా అలాగే ఉంచాడు. చివరకు రాముడు వెళ్తున్న రథం చూపుగా అందకపోవడంతో దశరథుడు మూర్ఛిల్లి నేలపై వాలిపోయాడు. ఆయనను లేవనెత్తడానికి కౌసల్య, కైకేయి పరుగున
దశరథ మహారాజు దగ్గరికి వచ్చింది. చూడు, ఎప్పుడైతే శ్రీరాముడు వెళ్తున్నాడో ఎంతవరకైతే శ్రీరాముడిని చూడొచ్చో, కంట్లో కనపడుతూ ఉంటాడు అంతవరకు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకా కనపడకుండా వెళ్ళాడో వెంటనే మూర్చిపడిపోయినాడు అనమాట. మళ్ళీ ఎన్నిసార్లు మూర్చిపోయాడో, ఒకసారి మూర్చిపోవడం అనేది మనం నటించాలనే కానీ మన చేత కాదు సరిగా. ఆయన అంత పడిపోతానంటే ఇంకెంత బాధ అనుభవించుంటాడో చూడండి కదా. హరే కృష్ణ. అప్పుడు ఎప్పుడైతే ఆయన పడిపోయాడో కౌసల్యమాత అదేవిధంగా కైకేయి మాత ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారంట ఆయన లేపడానికి. ఇద్దరు గట్టిగా అరుస్తాడనమాట దశరథ మహారాజు ఎవరిని, కైకేయిని. నన్ను స్పర్శించకో, నన్ను తగలగాకో, నాతో నీకేమీ సంబంధమే లేదు, నిన్ను ఇక ఎంత మాత్రమో చూడను, వెళ్ళిపో, నా దగ్గరికి రాగాకు అనేసి గట్టిగా అరుస్తాడంట దశరథ మహారాజు. ఎవరిని, కైకేయి మాతను. కౌసల్య వచ్చి వాళ్ళ భర్తను లేవనెత్తి రాజప్రసాదంలోకి తీసుకెళ్ళింది. తర్వాత పురజనులందరూ కూడా చాలా విషాదంతో, ఆ రోజు అంతా అన్నం కూడా తినలేదంట ఎవరే కానీ, అంతా చాలా దుఃఖంగా వీళ్ళే కాదు పురజనులందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారనమాట. అప్పుడు ఆయన్ను అంతవరకు ఎప్పుడు రోజు కైకేయి మాత ఇంట్లో పడుకుండేవాడు రెగ్యులర్గా, కానీ ఇప్పుడు కౌసల్య మాత ఇంటి దగ్గరికి వచ్చేసాడు. పడుకున్నాడే కానీ ఆయనకు నిద్రే రాలేదట. ఎంతో కష్టంగా ఆ రాత్రి అంతా అట గడిచిపోయిందంట. రాముని కోల్పోవడం ఆయనకు జగత్తులో వచ్చిన ప్రళయంలాగా అనిపించిందట. అప్పుడు మన కౌసల్యమాత ఓదార్చు చెప్తుందనమాట, దయచేసి మీ కుమారుడి కోసం విలపించకండి, సీతాలక్ష్మణులు కూడా ఆయన వెంట ఉన్నారు కాబట్టి రాముడికి ఏమాత్రం కష్టం కలగదు. నిజానికి రాముడు సాధారణ మానవుడు కాదు, సాక్షాత్తు సూర్యుడి ప్రకాశం చేసే అంతటి వాడు, అనంతమైన కాలానికి నియామకుడు కూడా ఆయన, పురుషోత్తముడు, భగవానుడే ఆయన. కాబట్టి రాముడు అడవిలో నివసిస్తుండగా స్వయంగా భూదేవి సకల చరాచర ప్రకృతి కూడా ఆయనకు సేవ చేసుకుంటుంది. చూడు ఎంత చెప్తున్నారనమాట. దశరథ మహారాజుకు కౌసల్యమాతకు ఇద్దరికి కలిసి చెప్తున్నాడు, మీరు బాధపడగాకండి అనేసి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు, ఆయన్ను సకల చరాచర జీవులన్నీ కూడా వేడుకుంటాయి, అందరూ సేవ చేసుకుంటారు. కాబట్టి మీరు ఆయన గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరు విశ్వాసంతో ఉండండి, ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడు, మీరందరూ కూడా ఆయన చూడొచ్చు, మళ్ళీ మంచి పరిస్థితులు మామూలుగా వచ్చేస్తాయి. అన్ని రోజులు మీరు జస్ట్ ఓర్పుగా ఉండాలంతేను, శుద్ధోదానుడా వాళ్ళకు చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు వెళ్తూ ఉంటే వెనక పక్క బ్రాహ్మణులందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారంట వాళ్ళతో పాటు, ఈ రథం వెనక పక్క. వాళ్ళు ఆ పరిగెత్తుకుంటూ రావడం చూసి శ్రీరామచంద్రుడికి చాలా బాధ కలిగిందంట. ఇప్పుడు రామ 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 అని వెనక పక్క వాళ్ళు ప్రజలు బ్రాహ్మణులందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని లెక్క చేయకుండా వెళ్ళిపోతే అప్పుడు ఆయనకు మనసు చాలా బాగుండదు కదా. దేవదేవుడికి అందరూ బిడ్డలమే, మనం అందరం కూడా బిడ్డలమే. కాబట్టి బిడ్డ వెనక పక్క పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఖాళీగా ఎటన్నా బానీలే అని అనుకుంటాం, కాదు కదా. అందువల్ల దయామయుడు కదా ఆయన. వెంటనే రథంలోంచి కింది దిగాడంట శ్రీరామచంద్రుడు. రథం దిగి ఆ పైన బ్రాహ్మణులు తనతో అందుకోగలిగే విధంగా సీతాలక్ష్మణులతో కలిసి నడవడం స్టార్ట్ చేశారంట. కానీ తన ప్రతిజ్ఞ ఖచ్చితంగా నిలుపుకునే దృఢ నిశ్చయంతో ఉన్న రాముడు తన ముఖాన్ని వెనుకకు తిప్పలేదు. వెనుకకు తిరగమని రాముని బ్రాహ్మణులు ఆవేదంగా వేడుకుంటూ ఉండగానే తమసా నదీ తీరానికి చేరుకున్నారు. రాముడేమో దిగినాడు, వాళ్లతో పాటు ఉండే విధంగా స్పీడ్గా నడుస్తున్నాడు. కానీ నడుస్తూ ఉండేవాడు ఒక్కసారి కూడా వాళ్ళ వైపు చూడలేదంట, వెనకుండే వాళ్ళ వైపు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా తిరిగి మొత్తానికి ఎంత దూరం పోయారంటే తమసా నదీ తీరానికి వెళ్ళారనమాట. ఆ రోజు అక్కడ రాత్రి అయిందంట. సమయం ఆడికి వచ్చేటప్పటికి జనాలందరూ కూడా ఇంకా నది కాడికి వచ్చినారు. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇంక అక్కడ పడుకున్నాము అనేసి సుమంత్రుడు కూడా చెప్పాడంటే ఇంక ఇక్కడ ఏదైనా ఒక మంచి స్థలం ఎంచుకొని మనం ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాము, రేపు మళ్ళీ ప్రయాణం సాగిస్తాము అనేసి అందరూ కూడా పూన్నారు. ఆడికి అక్కడికి ఆ బ్రాహ్మణులు కూడా అందరూ వచ్చేసారంటగా. మొత్తం అందరూ ప్రజలందరూ చాలామంది వచ్చేసినారు ఆయన వెంట. రేపు మనము వాళ్ళను ఎలా శ్రీరామచంద్రుడు మభ్యపెట్టి వెళ్ళాడు అని విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. రేపు బహుశా గుహుడు కూడా మనకు పరిచయం కావచ్చు.
జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.